సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రానికి చెందిన భిక్షపతి కుర్మ బీసీ నాయకుడు, కుర్మ సంఘం మండల అధ్యక్షులు, పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పోటీ చేశారు. ఇటీవల టీఆర్పీ పార్టీలో చేరి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళు పదవి స్వీకరించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వారు పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న అందరికీ నమస్కారం. అధికార పార్టీ వదిలేసి టీఆర్పీ పార్టీలకు చేరడానికి ముఖ్య కారణం కొంతమంది రాజకీయ స్వార్థాల కోసం మనని వాడుకొని వాళ్ళ పనులు ఎల్లదీసుకొని తర్వాత మనను పక్కకు పెట్టడం అదే ముఖ్య కారణం. ఇది ఎన్ని రోజులున్న ఈ పెత్తందారుల పోకడాలే నడుస్తాయని అందుకే నేను తీన్మార్ మల్లన్న టీఆర్పీ రాజాధికార పార్టీలోకి పోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా అంటేనే బీఆర్ఎస్ కంచుకోట. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, అలాగే బీజేపీ పుంజుకుంటుంది. ఈ మూడు పార్టీలకు కాదని టీఆర్పీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందని అనుకుంటున్నారు. ఈ పార్టీలు వాస్తవానికి ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ పార్టీ ఏంది, ఎవరు ఏంది అనేది కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏ పార్టీలోనైనా బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ బీసీలంతా ఐకమత్యమై ఆ పార్టీలో ఉన్న బీసీలు కూడా బీసీ తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఇవాళ అందరూ కూడా చైతన్యమై బీసీ టీఆర్పీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ పోటీ అనేదే నేనైతే అనుకుంటున్నా, పోటీ అనేది ఎవరితో లేదు. మాకు బీసీల నినాదంతో బీసీలంతా ఐక్యమై అన్ని పార్టీల బీసీలు, ఓన్లీ రెడ్డిలో కూడా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకొని, ఓసీలో కూడా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకొని, ఎస్సీ మైనారిటీలతో కలుపుకొని భారీ ఎత్తున ఈ పార్టీలకన్నిటికి కూడా బుద్ధి చెప్పే విధంగా ఇవాళ బీసీ నాయకత్వం, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు అందరూ కూడా ఇవాళ ఫుల్ సపోర్టుగా తీన్మార్ మల్లన్న పార్టీకి భారీ ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏ పార్టీ కూడా అన్నిటికంటే కూడా తీన్మార్ మల్లన్న పార్టీతో రాజాధికార పార్టీ 2028లో అధికారంలోకి రావడం ఖాయం. తీన్మార్ మల్లన్న సీఎం అయ్యడం ఖాయం. ముఖ్యంగా బీసీలకు మీరు ఏం పిలిపిస్తున్నారు? ముఖ్యంగా సిద్దిపేట జిల్లా బీసీ యువత మొత్తం కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఏ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా మనమందరము ఐక్యతతో పనిచేసి మీరందరూ కూడా ఏ పార్టీలు ఉన్నా కానీ మన తీన్మార్ మల్లన్న రాజాధికార పార్టీలకు ఆహ్వానిస్తూ మీరందరూ కూడా వస్తే మనమందరం ఒకటైతే ఎస్సీ మైనారిటీ యువత కూడా అందరం కలిసి రేపు స్థానిక ఎలక్షన్లే కావచ్చు, రేపు ఎమ్మెల్యేలే కావచ్చు, రేపు మన రాష్ట్రంలో తెలంగాణ రాజాధికార పార్టీని అధికారంలోకి తీసుకుపోయే దిశగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అదేవిధంగా ఏ పార్టీలు ఉన్న మన బీసీలు ఇవాళ కాంగ్రెస్లో ఉన్న యువత కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇవాళ బీసీ పార్టీ అంటే ఇవాళ తెలంగాణ టీఆర్పీ పార్టీ మాత్రమే. మీరు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లిబర్టా కానీ కాంగ్రెస్ జెండా కిందనే ఉన్నట్టు ఉంటుంది. మీ కాంగ్రెస్ నెంబరే అవుతారు తప్ప మన బీసీకి సపోర్ట్ చేసి బీసీ ఉద్యమంలో బీసీ రేపోయే వచ్చే రాజకీయ అధికారంలో మీరు భాగస్వాములు కావాలని బీజేపీలో నిలబడితే బీజేపీ నెంబర్వే అవుతావు, కాంగ్రెస్లో నిలబడితే కాంగ్రెస్ నెంబరే అవుతారు, బీఆర్ఎస్లో నిలబడితే బీఆర్ఎస్ నెంబర్ అవుతుంది. మళ్ళా పెత్తనం వాళ్ళకి చేతి కిందనే ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా మన మల్లన్న ఆధ్వర్యంలో పనిచేసి రేపు పొద్దున మనము రాజాధికార పార్టీని
రేపు తెలంగాణలో 2028లో పార్టీ జెండాను ఎగరేద్దామని మీకు పిలుపునిస్తున్నాను. టీఆర్పీ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకుపోతున్నారు మీ మాటలు? ఇవాళ నా మీద నమ్మకంతో ఇలా సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్గా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర తీన్మార్ మల్లన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ అన్న గారికి, అదేవిధంగా ఒంటె జానయ్య గారికి, అదేవిధంగా స్టేట్ కార్యవర్గానికి, మరియు మా మెదక్ డిస్టిక్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ జ్యోతి పండెల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన బాధ్యత రేపు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ మండలాల లెవెల్లో కానీ కమిటీలు వేసి, మండల కమిటీ, గ్రామ కమిటీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇన్ఛార్జీలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి వేసి కమిటీలు వేసి ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి చాలామంది చాలా కార్యకర్తలు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మేము వస్తామని, పార్టీని బలోపేతానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ఇవాళ అధిక సంఖ్యలో ఫోన్ల మీద ఫోన్లు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కడెక్కడికి ఉన్న మారుమూల గ్రామాల నుంచి వెళ్ళి అన్న మేము వస్తామన్నా, మీరు మీటింగ్ పెట్టాలన్నా, మా కమిటీలు వేయాలన్నా అని అందరు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా కమిటీలు వేస్తాం, కమిటీలు వేసి అందరికీ అన్ని పదవులు ఇస్తామన్నా. అన్నారు ఇటీవలే పెట్టిరు పార్టీకి సంస్థాగతంగా ఎన్నికల్లో ఎలా నిర్మాణం ఉంది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా? 100% చేస్తుంది అన్న. ఎందుకంటే ఇన్ని రోజులు ముత్తాతలు, తాతలు, తండ్రులు ఇప్పటి వరకు ఎవరు బీసీ వర్గంలో ఇప్పటి వరకు ఎవరికి చైతన్యం అనేది లేకుండే. ఇప్పుడు ఇంతో అంతో చదువుకొని విద్యావంతులుగా ఇవాళ చైతన్యము అయ్యిర్రు. ఖచ్చితంగా మేము టీఆర్పీ తరఫున ఈ స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా అన్ని సిద్దిపేట జిల్లా గ్రామ సర్పంచ్లే కావచ్చు, వార్డు మెంబర్లే కావచ్చు, జెడ్పీటీసీలే కావచ్చు, మొత్తం ప్రతి దగ్గర పోటీ చేస్తామన్నా. ఖచ్చితంగా పోటీ చేసుడే కాదు, విజయం దిశగా ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి గజ్వేల్ ఎమ్మెల్యే కావాలని గిట్ట మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అన్న, మీరు అన్నట్టుగా ఇంతకుముందు 2018లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా, నేను 2000 ఓట్లతో ఓడిపోయినా, అది ఓడిపోయిన మాట వాస్తవమే. ఇప్పుడు మా అధిష్టానం, మా రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారి ఆయన ఆలోచన నువ్వు ఇది చెయ్యి తమ్మి అంటే అదే చేస్తానన్నా. ఎందుకంటే వాళ్ళు ఏది చేయమన్నా నేను చేయడానికి రెడీ ఉన్నా. ఆయన ఆదివారంలో ఆయన ఏది చేయమంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఆయన ఆదేశ అనుసారంకు ఏది ఆయన నాకు అప్పచెప్పినా దాన్ని నేను చేసి తీరుతానన్నా. టీఆర్పీ పార్టీలో మీరు అధ్యక్షులు అయిన తర్వాత పార్టీలో చేరికలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయన్న. ఎందుకంటే మొన్న మేము ఏదైతే ప్రోగ్రాము సిద్దిపేట జిల్లాలో ఫస్ట్ మర్కుక్ మండల్లో గద్దె కట్టియడం జరిగింది. చాలా మండలాల నుంచి వెళ్ళి ఇక్కడికి సిద్దిపేట కావచ్చు, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు, దుబ్బాక కాన్స్టిట్యున్సీ కావచ్చు, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, వివిధ మండలాల నుంచి చాలా మంది పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. చాలా అంటే చాలా ఉత్సాహంగా అందరూ స్వయంగా మేము చేరుతామని వచ్చి చేరికలు పరంపర భారీ ఎత్తున జరుగుతున్నాయి అన్న.